నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. ఇటీవల సంభవించిన మిచోంగ్ తుఫాన్ను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. తుఫాన్ లాంటివి వచ్చినప్పుడు దానిని ఆపలేకపోయినా కలిగే నష్టాన్ని నియంత్రించగలమన్నారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో తుఫాన్లు ఎక్కువగా వస్తాయని, పట్టిసీమ ద్వారా సకాలంలో సాగునీరు అందిస్తే నవంబర్ కంటే ముందే పంట చేతికొస్తుందని చంద్రబాబు నాయుడు తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో 7 రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, కరువు కారణంగా 26 లక్షల ఎకరాల్లో పంటలు వేయలేకపోయారని టీడీపీ అధినేత ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం సరిగా నిర్వహించలేకపోయిందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయే పరిస్థితి వచ్చిందని, పులిచింతల ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. గుండ్లకమ్మ గేట్ల మరమ్మతుల కోసం టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదని, రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేకనే వారు ఆసక్తి చూపలేదని చంద్రబాబు దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 జిల్లాల్లోని 22 లక్షల ఎకరాల్లో పంటలు నేట మునిగాయని, విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు భరోసా కల్పించాలని, పంట నష్టం ఎంతో ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రకటించలేదని చంద్రబాబు ధ్వజమెత్తారు. జాతీయ విపత్తులు వచ్చినప్పుడు కేంద్రాన్ని అప్రమత్తం చేయాలని, చివరికి తాను లేఖ రాయాల్సి వచ్చిందన్నారు. కరువులు, తుఫాన్లు వస్తే ఏం చేయాలో ముఖ్యమంత్రి జగన్కు తెలియదన్నారు. తుఫాను బాధితులను కార్పెట్ వేసుకుని పరామర్శిస్తున్నారని, ఆయన ఏమైనా కార్పెట్లో పుట్టాడా అంటూ చంద్రబాబు సెటైర్లు వేశారు. చివరికి ఆలుగడ్డకు ఉల్లిగడ్డకు కూడా తేడా తెలియని సీఎం ఉండడం మన దౌర్భాగ్యమన్నారు. ఇంత వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని, 24% నిరుద్యోగంతో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా ఉందన్నారు.